హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ చైతన్య. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గమకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలామంది రిక్వెస్ట్ చేసి అడిగిన టాపిక్ ఇది. వారి కోరిక మేరకు ఈ వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్, గమకం అంటే ఏంటి? గమకం అంటే ప్లెయిన్ నోట్స్ని కొన్ని స్వరాలతో కలిపి వేగంగా ప్లే చేసినప్పుడు దానిలో నుంచి పుట్టుకొచ్చే ధ్వనిని గమకం అంటారు. మళ్ళీ చెప్తాను. ప్లెయిన్ నోట్స్ని కొన్ని స్వరాలతో కలిపి వేగంగా ప్లే చేసినప్పుడు దానిలో నుంచి పుట్టుకొచ్చే ధ్వనిని గమకం అంటారు. ఇప్పుడు కీబోర్డ్ మీద ఎలా ప్లే చేయాలో చూద్దాం. నేను మొదటి శృతి కరహరప్రియ రాగాన్ని తీసుకున్నాను. స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స. ఇది ప్లెయిన్ నోట్స్తో ప్లే చేయడం. స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స స రి గ మ ప ద ని స స ని ద ప మ గ రి స. ఇప్పుడు మీరు ఏ ధ్వనినైతే విన్నారో దీన్ని గమకం అంటారు. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇంకో రాగంతో, శివరంజని రాగం. స రి గ ప ద స స ద ప ద రి స. ఇప్పుడు స రి గ ప ద స స ద ప గ రి స స రి గ ప ద స ద ద ప గ రి స. ఇప్పుడు మీరు విన్న ధ్వని గమకం. ఇంతకుముందు ప్లెయిన్ నోట్స్తో మీరు విన్నారు. గమకం లేకుండా ఒక రాగాన్ని కానీ ఒక పాటని కానీ ప్లే చేస్తే దానికి ప్రాణం, జీవం ఉండదు. ఇది సంగీత పండితులు చెప్పిన మాట. సో గమకాలు ఎంత ప్రాముఖ్యమైనవో దీన్ని బట్టి మీరందరూ అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను కొన్ని రకాల గమకాలు కీబోర్డ్ మీద ప్లే చేస్తాను. చాలా టైప్స్ ఉన్నాయి. అందులో కొన్ని ప్రాముఖ్యమైన వాటిని మాత్రం నేను ఎంపిక చేశాను. వాటిని మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. జాగ్రత్తగా వాటిని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా అద్భుతంగా కీబోర్డ్ మీద గమకాలు ప్లే చేయొచ్చు. ఓకే, ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. స రి గ. దీనికి జరిగ ఈ ప్లెయిన్ నోట్స్కి ఈ గమకానికి చాలా వ్యత్యాసం ఉంది. సో ప్రతి రాగానికి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేయింగ్ అనేది గమకాలకు ఉంటుంది. సో వాటిని మీరు మెల్లమెల్లగా నేర్చుకుంటే ప్రతి రాగానికి కూడా గమకాలు జోడించగలుగుతారు, బాగా ప్లే చేయగలుగుతారు. నేను మొట్టమొదటిగా గమకాల్లో రకాలు, మొదటిది స్ఫురితం గురించి చెప్తాను. చూడండి. స్ఫురితం. స్ఫురితం అంటే ఒక స్వరం మీద వేలు పెట్టి పక్క స్వరం మీదకి వెళ్తాం. చూడండి. శంకరాభరణ రాగం సి మేజర్ స్కేల్లో నేను వీటన్నిటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే చాలామందికి తెలిసిన స్కేల్ కాబట్టి. ఒక స్వరం మీద నుంచి వేలు పెట్టి పక్క స్వరం మీదకి వెళ్ళటాన్ని స్ఫురితం అంటారు. ఉదాహరణ, సో ఇలాగ మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఈ గమకాన్ని స్ఫురితం అంటారు.
రెండవది ఆహతం. ఆహతం పక్క స్వరాలతో స్లైడింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళడాన్ని ఆహతం అంటారు. అది ఎలాగో చూపిస్తాను. మళ్ళీ చూడండి. మొదటి దానికి రెండవ దానికి వ్యత్యాసం మీరు గమనించారో లేదో, మొదటిదేమో ఒక స్వరం మీద ఫోకస్ చేసి రెండవ స్వరాన్ని టచ్ చేయడం. రెండవది ఆహతమేమో రెండు స్వరాలు కూడా సమాన క్రమంలో ఒకదానికొకటి స్లైడింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. సో దీన్ని ఆహతం అంటారు. ఇక మూడవది త్రిభుజం. సో ఈ త్రిభుజాన్ని మనం చూస్తే మూడు స్వరాల కలయికిది. ఒక స్వరాన్ని ఫోకస్ చేసి మిగతా రెండు స్వరాలని కూడా టచ్ చేసుకోవడం. చూడండి, ఒక స్వరాన్ని ఫోకస్ చేసి ఇలాగ. సో చాలా సింపుల్. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఒక స్వరం మీద మనం ఫోకస్ చేసి మిగతా రెండు స్వరాల్ని స్లైడ్ చేయడం. సో దీన్ని త్రిభుజం అంటారు. ఇప్పుడు మూడు గమకాల గురించి చెప్పాను. ఇక నాలుగవది కంపితం. ఒక స్వరాన్ని ఊపటం లేదా ఊగించడాన్ని కంపితం అంటారు. ఓకే, ఫస్ట్ ఈ స్వరాన్ని నేను హోల్డ్ చేశాను, పిచ్ బెండ్ తీసుకున్నాను. సో పిచ్ బెండ్తో దీన్ని ఊపటం లేదా కదపడం ఎలా చేస్తానో చూడండి. సో దీన్ని ఊపటం లేదా ఊగటం అంటారు, కంపితం అంటారు దీన్ని. ఈ కంపితం కూడా ఈ గమకాన్ని మనం చాలా చోట్ల యూజ్ చేస్తాం. అది ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్లందరికీ చాలా బాగా తెలుస్తుంది, కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు. సో మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే దాన్ని ఎక్కడ వాడాలో తెలుస్తుంది. పిచ్ బెండ్ ఉన్న కీబోర్డ్లో మాత్రమే ఇది యూజ్ చేయడానికి అవుతుంది, మిగతా వాటిలో అంత కంఫర్ట్గా ఉండదు. ఓకే, 4 గమకాల గురించి చెప్పాను. ఇప్పుడు 5వ గమకం డాలు. 5వ గమకం డాలు. ఒక స్వరం నుంచి వేరొక స్వరానికంటే మధ్యలో కొన్ని స్వరాల గ్యాప్ అనేది ఉంటుంది. ఆ గ్యాప్లో నుంచి జంప్ చేస్తూ వెళ్ళడాన్ని డాలు అంటారు. చూడండి, సో ఇలా. ఈ గమకాన్ని డాలు అంటారు. ఒక స్వరం నుంచి ఇంకో స్వరానికి మధ్యలో స్వరాలని వదిలిపెట్టి జంప్ చేస్తూ ఒకే స్లైడ్లో వెళ్ళటాన్ని డాలు అంటారు. నెక్స్ట్ 6వది ఆరోహణం. ఆరోహణం
సో దీన్ని ఆరోహణం అంటారు. ఇలా వెళ్తూ మనం ప్లే చేసుకుంటూ వెళ్తాం. ఇది ఒక స్వరం నుంచి మాత్రమే ఎలా తీసుకోవాలని లేదు. మనం ఆరోహణ క్రమాన్ని ఎలాగైతే ప్లే చేస్తామో అలాగే అన్ని రాగాల్లో కూడా మనం ప్లే చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, ఇంకా 7వది అవరోహణం. ఆరోహణానికి ఆపోజిట్లో అవరోహణం ఉంటుంది. సో ఇలాగా అవరోహణాన్ని ప్లే చేస్తాం. మనందరికీ తెలుసు రాగాల్లో ఆరోహణం అవరోహణం రెండూ ఉంటాయి. సో ఇలాగ మనం ఇది ఆరోహణం, ఇది అవరోహణం. ఇలాగ ఈ 2 స్వరాల 2 గమకాల కలయికలోనే మనకి ఆరోహణ అవరోహణ అనేది వస్తుంది. సో ఇది కూడా మీరు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. సో చాలా క్లియర్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఉన్న వాటిని కూడా పార్ట్ 2లో నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఒక వరుస క్రమాన్ని ఇంపార్టెంట్ వాటిని నేను ముందు పెట్టి ఏదైతే మనకి ఎక్కువగా అవసరమో వాటిని నేను ఈ వీడియోలో చెప్పడం జరిగింది. మిగతా వాటిని మరొక వీడియోలో నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, ఫుల్ కోర్స్ పెన్ డ్రైవ్ అవైలబుల్గా ఉంది. కావాల్సిన వాళ్ళు తప్పకుండా కాల్ చేయండి. క్యామ్తో షూట్ చేసి వీడియోస్ని పెన్ డ్రైవ్లో లోడ్ చేసి చాలా తక్కువ ప్రైస్లో అందిస్తున్నాను. అదేవిధంగా లెర్నింగ్ బుక్, స్కేల్స్, కార్డ్స్, 80కి పైగా రాగాలు, ఆ రాగాల్లో ఉపయోగించే కార్డ్స్, ఆ రాగాల్లో ఉండే సాంగ్స్, ఇంటర్లోడ్స్, ఫ్యామిలీ కార్డ్స్, ఇన్వర్షన్ కార్డ్స్, సరళి స్వరాలు, జంట స్వరాలు, దాటి స్వరాలు, అలంకారాలు, మేళస్థాయి, మధ్యస్థాయి, మంద్రస్థాయి స్వరాలు, అదేవిధంగా తాళాలు, ఆర్పీజీస్, వాటికి సంబంధించిన ఎక్సర్సైజెస్, వీటితో పాటు సాంగ్స్ నోటేషన్స్ విత్ కార్డ్స్ బుక్ కూడా అవైలబుల్గా ఉంది. ఆన్లైన్ క్లాసెస్ కూడా తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. టాపిక్ వైజ్గా నేర్చుకోవాలన్నా లేదా ఫుల్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా తప్పకుండా నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మెటీరియల్స్ తీసుకోవచ్చు, క్లాసెస్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. మేము ఒక వీడియో చేయడానికి చాలా కష్టపడతాం. సో ఆ కష్టాన్ని గుర్తించి ఒక్క లైక్ ఈ వీడియోకి ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.